పుణ్యక్షేత్రమైన అరుణాచలానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం గోదావరి కని నుండి ప్రత్యేక బస్సు సేవను రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి సోలోమాన్, డిపో మేనేజర్ నాగభూషణ్ కలిసి ప్రారంభించారు. డిపో నుంచి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్ర కోసం ప్రత్యేక బస్సు ప్రారంభించామని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో గిరిజన రైతులు, రైతు కూలీలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా నిజమైన అర్హులకు ఇళ్లు కేటాయించాలని, ఇంటి స్థలాలు లేని వారికి స్థలాలను కేటాయించి ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని వారు స్పష్టం చేశారు. బేతంచెర్లలో కోవిడ్ సమయంలో రద్దు చేసిన ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని సిపిఐ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రాయలసీమలో జిల్లా కేంద్రాలను అనుసంధానించే కొత్త రైళ్లను నడిపి ప్రజలకు మరింత సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ ఆవరణంలో ప్రయాణికులకు తాగునీరు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నందున తక్షణమే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్టేషన్ మాస్టర్కు వినతి పత్రం సమర్పించారు. కర్నూలు జిల్లాలోని చట్నహళ్లి గ్రామంలో నెలకొన్న శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించమని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు, వృద్ధులు, యువకులు భారీ ధర్నా నిర్వహించారు. చట్నహళ్లి గ్రామం నుంచి సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయించి మంత్రాలయం చేరుకున్నారు. అనంతరం ఎస్సీ, బీసీ వర్గాల మధ్య వివాదానికి కారణమైన శ్మశాన వాటిక సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు మంత్రాలయం ఎంఆర్ఓ రవికుమార్కు వినతి పత్రం సమర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ వీక్లీ మార్కెట్లో చోరీ సంఘటన కలకలం రేపుతుంది. తాడ్కోల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ సాయిరెడ్డి చేతిలోని ₹1,00,000 దొంగలు అపహరించారు. బాధితుడు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. తనపై నజర్ పెట్టిన దొంగ స్కూటీ డిక్కీ తెరిచి అందులో ఉన్న నగదును దొంగలించారు. సమాచారం అందుకున్న సిఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. వికారాబాద్ జిల్లాలోని సుల్తాన్పూర్ గేట్ సమీపంలో మస్కటీ డైరీ పక్కన రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్ర తలకు గాయాలు పొందాడు. అతన్ని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి మద్యం మత్తులో ఉండడమేనని స్థానికులు అంటున్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ జ్యోతినగర్కు చెందిన శ్రీనివాస్ ఇటీవల బద్మాషులు చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి విజయాలు లభించాయి. అభిమానులతో కలిసి మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్లో సినిమా చూసి సందడి చేశారు. సినిమా పట్ల ఉన్న ఆయన ప్రేమ ఇండస్ట్రీలో గుర్తింపునకు దారితీసింది. సినిమా మీద ఉన్న అభిమానం ఆయనను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అతనికి మంచి క్యారెక్టర్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ 8 గంటల పాటు సాగింది. డీసీపీ విజయ్ కుమార్ ఆయనను విచారించారు. పోలీసులు ఈ నెల 11న మరోసారి విచారణ కోసం పిలువనున్నారు. ప్రమాదవశాత్తు వ్యక్తి కరెంటు షాక్కు గురైన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజేశం తన పౌల్ట్రీ ఫార్మ్ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో కరెంటు షాక్ తగిలి రాజేశం అక్కడికక్కడే మరణించాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మృతుడికి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ఓ మహిళ ప్రసవించిన ఘటన కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంగా ఉండి కూడా ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని స్థానికులు మండిపడుతున్నారు. ఆసుపత్రి తలుపు ముందు రోడ్డు అవతల ఈ ఘటన జరగడం వివిధ సందేహాలకు తావిస్తుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఈ ఘటనపై అధికారులు స్పందించి కారణాలను వెలికి తీయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని రంజల చెరువులో చేప పిల్లలు అక్రమంగా వదిలి చేపల వేట కొనసాగిస్తున్నారని గంగపుత్ర మత్స్యకార సంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. అధికార అనుమతి లేకుండా జరుగుతున్న ఈ చర్యలు స్థానిక మత్స్యకారుల జీవనాధారాన్ని హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో చేపల పెంపకం కోసం అనుమతి కోరిన మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి స్పందించలేదని విమర్శించారు. అక్రమ చర్యలను అరికట్టాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతిపత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని బిక్లేర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తాళాన్ని పగలగొట్టి దుండగులు ఇంట్లోకి చొరబడి నగదు దొంగలించారు. ఈ ఘటనపై మక్తల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు బయటపడింది. తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తుండగా ఈ 2 పట్టుబడ్డారు.
సంగారెడ్డి జిల్లాలోని బైపాస్ రోడ్డులో నెలకొల్పిన మహిళా పెట్రోల్ బంకులో ట్రయల్ సేల్ నిర్వహణను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు పూర్తి స్థాయిలో మహిళలచే నడిచింపబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలోనే బంకును అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలిపారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆర్సీబీ మేనేజ్మెంట్కు భారీ ఊరట కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరిని అరెస్టు చేయవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. తమకు ఈ ఘటనతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ వలసదారులపై గత కొంతకాలంగా ట్రంప్ పరిపాలన ఉక్కుపాదం మోపుతుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తాజాగా లాస్ ఏంజల్స్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. దీంతో పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. అంతేకాకుండా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ సూసం లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్పై విరుచుకుపడ్డారు. ఆందోళనలను సమర్థవంతంగా అడ్డుకోలేదని ధ్వజమెత్తారు.